నా పేరు మొహమ్మద్ సలాం. నేను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిని, ఇన్సాఫ్ కమిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ఈ మధ్యలో ఖమ్మంలో మతోన్మాదాన్ని సృష్టించాలని చెప్పి, ఇక ఘర్షణని సృష్టించాలని చెప్పి, రెండవది పేర్లు పెట్టి యాజమాన్యాన్ని బెదిరించడం జరుగుతుంది. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఖమ్మంలో చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఏదో రకంగా ఇక్కడ రెచ్చగొట్టాలా, ఘర్షణ సృష్టించాలా అని చెప్పి గతంలో కూడా విజయ ఉత్సవ ర్యాలీ పేరుతో ట్యాంక్ బండ్ నుంచి బయలుదేరితే 2 టౌన్ పొజిషన్ దగ్గర పోయే వరకు అక్కడ కావాలని చెప్పి ఘర్షణ సృష్టించారు. అధికారులు, ప్రజలు దాన్ని తిప్పికొట్టడం వల్ల అది మళ్ళీ చల్లబడిపోయింది. ఇప్పుడు మళ్ళీ గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, పాలస్తీనా మొత్తం కూడా నాశనం చేస్తున్నారు. ఆకలితో చిన్నపిల్లగాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళకు కనీసం నీళ్లు కూడా గతి లేదు. బయట నుంచి వచ్చే ఆహారాలు ఇవన్నీ కూడా ఆహారం ఇస్తామని చెప్పి లైన్లో పెట్టి వాళ్ళని కాల్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాన్ని ఖండిస్తూ 7వ తేదీన పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు, ప్రతి మనిషికి కొంచెం గొప్ప నొప్పి, బాధ, ప్రేమ ఉన్న వాళ్ళంతా కూడా పాల్గొని, అన్ని పార్టీలు, అన్ని రకాల, అన్ని కులాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. దానిలో కొంతమంది పిల్లలు కూడా పాల్గొని జయప్రదం చేశారు. దాన్ని పట్టుకొని దేశద్రోహులు, ఉగ్రవాదులు, అర్బన్ నక్సలైట్లు అని చెప్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారు పైనుంచి. అట్ట చేస్తాం, ఇట్ట చేస్తాం, అట్లా లాగుతాం, ఇట్లా లాగుతాం. రెండవది ఏంటంటే కమ్యూనిస్టు పార్టీని తిడతారు, తోక పార్టీలు అంటారు. ఈ పార్టీలు పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, మీ పార్టీ పుట్టలేదు. ఈ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నువ్వు ఎక్కడున్నావు? రెండవది, ప్రతి దాన్ని తీసుకొచ్చి దేశద్రోహులు అంటారు వీళ్ళు. అంటే ఏంటి? జాతీయ జెండా పట్టించారంట, లేదా పాలస్తీనా జెండాను పట్టుకొని పిల్లల చేత నడిపించారు. రెండోది స్లోగన్స్ ఇచ్చారు. స్కూల్ యాజమాన్యం ఎట్లా వచ్చింది? కొంతమందిని కావాలని చెప్పి బురకాలు వేయించారంట, కావాలని చెప్పి వేషం మార్చారంట. ఇట్లా రకరకాల నిజాంపేట్ యూత్ అర్బన్ నక్సలైట్లు అంటారు. నేను అంటున్నా, మన దేశం భారతదేశం జెండా పట్టుకొని మన ప్రదర్శనలో పాల్గొందాం. రెండోది, ఫలస్తీన్కి వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలా,
ఆయన చెప్తూ మనం సపోర్ట్ చేస్తున్నాం, మన దేశం సపోర్ట్ చేస్తుంది, మన మంత్రులు సపోర్ట్ చేస్తున్నారు. తెలవని కొంతమంది గజ్జి ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే అక్కడ చేసే దమనకాండని చూడటలే, కేవలం అక్కడ కూడా హిందూ ముస్లిం, అసలు హిందూ లేడు ముస్లింలే కాబట్టి, అది ముస్లిం దేశం కాబట్టి మేము దాన్ని ఖండిస్తాం. ఇజ్రాయెల్ మన దేశం కాదు. ఇజ్రాయెల్ని తిడితే దేశద్రోహం ఎట్లయింది? ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తే దేశద్రోహం ఎట్లయింది? ఇజ్రాయెల్లో మీ చుట్టాలు ఎవరు ఉన్నారా? లేకుంటే మీ బంధువులకి ఏమైనా వ్యతిరేకంగా చేస్తున్నావా? అరే మీ ఇష్టం వచ్చిండు మాట్లాడటం, ప్రతి ఒక్కరు మాట్లాడటమే. ఇది ఖమ్మం జిల్లా. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఘర్షణకు తావు ఉండదు. మీరు ఎంత చేసినా సరే రెచ్చగొట్టినంత వరకే. కానీ ఎక్కడో ఒక చోట తిరుగుబాటు జరిగితే మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే విష బీజాలు నాటి మీరు మతతత్వాన్ని ఎన్నాళ్ళు ఉంటుంది సెంటిమెంటు. తెలంగాణ సెంటిమెంట్ వచ్చింది, ఏమైపోయింది? ఎక్కడున్నారు? రామ మందిరం సెంటిమెంట్ వచ్చింది, అయిపోయి. హిందూ ముస్లిం సెంటిమెంట్ ఉంటుంది. రేపు విద్య, వైద్యం, రెండో తలదాచుకుంటానికి ఇల్లు, తిండి, బట్ట, ఇవన్నీ కావాలా? ఎన్నాళ్ళు భరిస్తారు? ఎక్కువ దాంట్లో భరించరు. మీరు దీన్ని ఏదో అవకాశం తీసుకొని మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటాడు ఒక ఆయన అంటాడు, ఒక ఎమ్మెల్యే గెలిచిన అంటాడు. ఈరోజు రాష్ట్రంలో ఆ ఎమ్మెల్యే అనేక సమస్యల మీద మాట్లాడుతూ, అనేక సమస్యలను ఎత్తుతూ ప్రజల సమస్యలను పరిష్కారం కోసం, వాళ్ళని కావాల్సింది కూడా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఈరోజు పనిచేస్తున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆ ఒక్క ఎమ్మెల్యే. ఆ ఎక్కువ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం సరిగా నడుస్తుంది. నువ్వు పట్టుకొని ఏదో ₹10 పావలా నువ్వు మాట్లాడితే ఎట్టా? ఇవాళ ఎవరో ఏబియూపీ అని వాళ్ళు పెట్టారు ప్రెస్ మీటు. మేము ఎట్లా వచ్చారో చూస్తా, ఆ స్కూలు చూస్తా, ఈ కాలేజ్ చూస్తాం, ఆయనకు ఇది ఈయన పేర్లతో సహా, మళ్ళీ వీళ్ళు పేర్లతో సహా ఆ స్కూల్ ఈ స్కూల్ అని ఏం బెదిరిస్తున్నారా? ఏం చేస్తారు బెదిరించి? అంటే కేవలం బెదిరించడమే లక్ష్యం. వీళ్ళు ఇట్లా బెదిరిస్తే మాత్రం ఏదో చేసుకోవచ్చు, లేదా మీరంతా కూడా ఏదో చేసుకుంటాం కోసమా అని చెప్పి బెదిరించడం సరైనది కాదు. ఇక ఎవరు కూడా చిన్నపిల్లగాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా రాజకీయాలు తెలుసు. ఈ రాజకీయాలు చూస్తూ ఉంటారు. నోటుకొచ్చిన మాట్లాడితే మాత్రం బాగుండదు. ప్రశాంతంగా మీరున్న ఈ ఖమ్మాన్ని రెచ్చగొట్టబాకండి. కమ్యూనిస్టు జోలికి రాబాకండి. కమ్యూనిస్టు పార్టీలు అంటే మీకు తెలుసో తెలియదో, కమ్యూనిస్టు పార్టీలు ఎంతసేపు అంతసేపు ఓపికపడతారు. దాని తర్వాత మాత్రం పరిణామాలు వేరే ఉంటాయి. అధికారులకు విజ్ఞప్తి, ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రెస్ల ద్వారా కావాలని రెచ్చగొట్టే వారికి మీద వెంటనే చర్యలు తీసుకుంటే మంచిది. లేకుంటే ఖమ్మం మాత్రం ప్రశాంత వాతావరణంలో నుంచి చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు వెంటనే ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. కావాలని చెప్పి మొన్న జర్నలిస్టులు, పాపం సీనియర్ జర్నలిస్టు, ఇప్పుడు అందరినీ కూడా వాళ్ళు కాల్చి చంపేశారు. ఈయన ఒక్కడే
అక్కడ మొత్తం ఏంటంటే ఒక 5గురితో గ్రూపు ఏర్పాటు చేసుకొని ఇక్కడ అక్కడ జరిగే మొత్తం కూడా వీళ్ళ ద్వారా ప్రపంచానికి మొత్తం కూడా తెలియజేసే విధంగా పనిచేస్తూ వచ్చిండు. ఆయన మీద గురి పెట్టి కావాలని చెప్పి వాళ్ళంతా కూడా ఒక గదిలో ఉన్నది చూసి అక్కడ బాంబు వేయటం జరిగింది. ఆ దాడిని పూర్తి ఖండిస్తూ వాళ్ళని ఆయనకు ఎంతమంది చనిపోయారో వాళ్ళందరూ కూడా సంతాపం తెలియజేస్తూ జర్నలిస్ట్ మీద దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. మరణించిన జర్నలిస్టులు అందరికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా మా ప్రజా సంఘాల తరపు నుంచి మేము పూర్తిగా సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం. అది ఎక్కడైనా సరే ఈరోజు కొంచెం గొప్ప మానవత్వం మనిషి ఆలోచించే శక్తి ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కడ ఏం జరిగినా సరే ప్రజలకు అన్యాయం జరిగితే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అదే పనిలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అర్థం చేసుకోవాలా, దాన్ని సున్నితమైన విషయాల్ని రెచ్చగొట్టవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.